ఇక్కడ సార్ ఉన్నప్పుడు మంచి రెమ్యూనరేషన్స్. బికాజ్ ఏంటంటే ఆయన చాలా పెద్ద ఆర్టిస్ట్. లైక్ అంటే హీరోతో పాటు ఈక్వల్ అని చెప్పేసి ఒక టైంలో మాట్లాడారు. ఐ డోంట్ నో. అది మీకే తెలియాలి. కానీ అలాంటి మూమెంట్‌లో ఇల్లు గడవడం ఇదంతా చాలా ఈజీ. ఎందుకంటే అప్పుడు ఇంట్లో సర్వెంట్స్ కానీ, డ్రైవర్స్ కానీ ఇదంతా వేరేలా ఉంటది. ఆ రేంజ్ వేరు. వన్స్ సార్ అలా అయిన తర్వాత ఇంట్లో ఎలా శాంతి గారు? యాహ్! యాక్చువల్లీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా! ఆయన ఇంత అంత చిన్న ఏజ్‌లో మేబీ 45 48, 48 48, ఓకే. 48లో చనిపోయారు. సరే బావ ఏం చెప్పారంటే, ఇదయిన తర్వాత కూడా నేను ఫాదర్ క్యారెక్టర్ కూడా యాక్ట్ చేస్తాను. అంటే అప్పుడు మధ్యలో క్యారెక్టర్స్ అన్నీ చేశారు కదా! బ్రదర్ 'మాదిర', క్యారెక్టర్స్ చేసేవారు. 'మాదిర' అట్లాంటి 'ఢీ' సినిమాలో ఇట్లా ఇది క్యారెక్టర్స్ కూడా చేసేవాళ్ళు కదా! హీరోయిన్ కి బ్రదర్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ శ్రీహరి బావకే గారు. వస్తుంది. ఎస్ ఎస్. సో అది కూడా వస్తుంది కదా! దానికంటే యాక్చువల్లీ బావ హీరో చేసిన సినిమాలో 25% వస్తేనే ఎక్కువ. 95% అమర్చేశారు. అదేంటి? అదంతే. ఎవడు సరిగా ఇవ్వలేదు. కొన్ని ప్రొడక్షన్స్ లైక్ ఇప్పుడు మన రామనాయుడు సార్ గారిది చేసినవన్నీ పెద్ద ప్రొడక్షన్సే కదా. లేదు. బావ పెద్ద ప్రొడక్షన్ అది విలన్గా ఉన్నప్పుడు చేసింది. క్యారెక్టర్ ఉన్నప్పుడు హీరోగా చేసిన తర్వాత అందరూ వచ్చి ఎవరైనా వచ్చి సార్ ఇట్లా వచ్చి మాకు ఇది ప్రాబ్లం అవుతుంది, లేకపోతే ఈ హీరోని పెట్టి సినిమా చేసి లాస్ అయిపోయింది అని అట్లాంటి వాళ్ళకి మీరు బావ సినిమాలన్నీ తీసుకోండి. ఆయన పెద్ద ప్రొడక్షన్ ఒక్క ప్రొడక్షన్ కూడా నేను చేసిన తప్పది. హీరోగా చేసిన ప్రొడక్షన్స్ చిన్న ప్రొడక్షన్స్. అన్ని అన్ని అండ్ మీరు కూడా 4 మూవీస్ వరకు తీసినట్టున్నారు కదా సార్ తో. మొత్తం చేసి దాంట్లో అప్పుడు ఇల్లు కట్టి ఉంటే కూడా మంచిగా అద్దెకి ఇచ్చిన అదే వచ్చేది. ఆ డబ్బులు మొత్తం లాస్ అయిపోయాయా? లాస్ అయిపోయింది. ఓకే. మొత్తం లాసే. బావ పోయిన తర్వాత ఏం చేశాను, జ్యువెల్స్ పెట్టాను, కోరిక స్థలాలు కొంచెం అమ్మాను. సో లేకపోతే ఐ కాంట్ పుట్ అండ్ మై చిల్డ్రన్ డౌన్. సో చూసుకున్నాను. అంటే అప్పట్లో హీరోస్ అందరూ కూడా, హీరోస్ అనే కాదు ఆర్టిస్టులు అందరూ కూడా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవారు కదా. అదే చెప్తున్నాను. అదే కొంచెం అంటే అప్పుడు కూడా పెద్దగా చేయలేదు. ఇప్పుడు నాకు ఇక్కడ వెనకనే ఎమ్మెల్యే కాలనీలో నాకు ఒక 1200 గజాలు ఉందంట. దాని పేపర్స్ లేదు. నాకు చాలా మంది పేపర్స్ పోయింది. అయ్యో, మరి ఎలాగా? పేపర్స్ పోయింది నాకు తెలియదు. ఇక్కడ ఎట్లా పోయిందని తెలియదు. ఇక్కడనే కాదు, చెన్నై పేపర్స్ కూడా చాలా పోయింది. వెనకనే ఉంది ఎమ్మెల్యే కాలనీ. ఇప్పుడు ఎన్నో క్రోర్స్ అది. చాలా చాలా మట్టికి పోయింది. ఇప్పుడు అది వచ్చేదేనా? 1200. అన్న తమ్ముడు ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళ పేపర్స్ మన దగ్గర లేదు, ఒక ఫ్లోర్ ఏదో ఇస్తానని చెప్పారంట. కానీ నాకు తెలియదు అది ఎక్కడ ఉందని. ఒకసారి చూసాను, నేను చూసాను కానీ ఎక్కడ ఉందని తెలీదు. సో అందుకని మనకి అన్ని ఇప్పుడు నా పెద్ద సన్ దగ్గర ఇచ్చేసాను, పెద్ద బాబు శశాంక్ దగ్గర ఇచ్చేసాను. సో ఇల్లు మొత్తం చూసుకున్నది మొత్తం తనే చూసుకుంటున్నాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కాదు శాంతి గారు, మనీ ప్రతిదీ రూపాయి రూపాయి సార్ తెచ్చి మీకే ఇచ్చేవాళ్ళు, అంతా మీరే మేనేజ్ చేసేవాళ్ళు అని చెప్పినప్పుడు అంత డాక్యుమెంట్స్ మీరెందుకు జాగ్రత్తగా పెట్టుకోలేదు? లేదు, డాక్యుమెంట్స్ ఏమైందంటే బావ పోయిన తర్వాత అటు ఇటు అయిపోయింది. ఓకే, అంటే మధ్యలో ఎవరైనా కెలిగించే అప్పుడు వచ్చి ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయింది బావ ఉన్నప్పుడు. ఓకే. సో అది మళ్ళీ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా పిలుస్తారని తెలుసు కదా. కొన్ని నగలు లేదు, ఇది ఉల్టా పుల్టా ఇట్లా ఇది అయిపోయింది. సో అదన్నీ ఫైల్ చేయమంటే మా తమ్ముడు ఏం చేశాడు, చెన్నైకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ చెన్నైది కొన్ని వచ్చి మిస్ అయిపోయింది డాక్యుమెంట్స్. అట్లా దాంట్లో అన్నీ ఒకటే దీంట్లో ఉండింది, చాలా మటుకు మిస్ అయిపోయింది. అది నా తమ్ముడికి తెలుసు ఆ ప్లేస్, వాడు చనిపోయాడు. మా పిల్లలందరూ అప్పుడు చిన్న పిల్లలు, వాళ్ళకి తెలీదు. ఇప్పుడు అటు ఇటు అని చెప్పి మెడ్రాస్ ఒక 2 అది బయటికి తీసాను. ఇక్కడ కూడా ట్రై చేస్తున్నాను. చెన్నైలో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయా? నేను సంపాదించింది ఉంది కదా. ఓకే. సో ప్రస్తుతం పోయినవి ఎలాగో పోయినాయి, ఉన్న వాటినైనా జాగ్రత్త చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అదే నా పెద్ద కొడుకు నాలా కాదు, బావాలా కాదు, వాడు కొంచెం స్ట్రిక్టే. సార్ ఏంటంటే కొంచెం త్వరగా అందరికి ఇచ్చేసే టైప్. లేదు, వాడు చేస్తారు, 2 పిల్లలు కూడా చేస్తారు. కానీ నేను చెప్తాను, 100 రూపాయలు వేసేది 10 రూపాయలు వేయండి. మనకు బాబా ఏం చేశారు, తలకి మించి దానం అంటారు. మనకు వచ్చింది కాకుండా ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు. నేను చెప్పాను అట్లా చేయొద్దు, మీకు మీరు దాచిపెట్టుకోండి, దాచిపెట్టి దానం చేయండి.
ఫస్ట్ మీకు, తర్వాత మీ వారసులకి పెట్టుకొని మిగిలింది దానం చేయండి. శాంతి గారు లైఫ్లో ఎన్నో చూశారు. బికాజ్ మీరు ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు మేబీ అంత ఈజీ కాదు మీరు అంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యారు అంటే. ఎన్నో ఒడిదుడుకులు చూసుంటారు మీరు. బికాజ్ ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక చిన్న అమ్మాయి చిన్న ఏజ్లో నాట్ ఆర్టిస్ట్. పూర్ ఫ్యామిలీ, ఫ్రమ్ పైన నుంచి మళ్ళీ కింద స్థాయికి వచ్చి మళ్ళీ కింద నుంచి ఆర్టిస్ట్ అయి మళ్ళీ వచ్చాము. అఫ్ కోర్స్, కానీ ఆర్టిస్ట్ అయినప్పుడు టైంలో అయితే చాలా టైట్ పొజిషన్ కదా. సో అలా ఉన్నప్పుడు డెఫినెట్ గా చాలా మంది చాలా రకాలుగా ఒక ఆడపిల్ల అందులో ఒక గ్లామర్ గర్ల్ ఒక అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. కాకపోతే మీ వల్ల లైక్ అంటే మీ బిహేవియర్ వల్ల మీరంటే భయపడి మీ దాకా వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. నేను చెప్పు తీసుకుని కొడతాను ఎవడైనా ఏదైనా మాట్లాడితే. ఆల్రెడీ కొట్టారు కదమ్మా. చాలా చెప్పు తీసుకుని కొడతాను. యా, పూతలు ఎల్కే అని తిట్టాను, షార్ట్ ఫామ్ లో. అర్థమైంది. చెప్తే బాగుండదు, తిట్టాను. చాలా మంది సెట్స్ లో కూడా ఏమన్నా పిచ్చి పిచ్చి వేషాలు లేదు, నా దగ్గర లేదు. నేను ఫస్ట్ మూవీని ఒక అతన్ని కొట్టేసి డైరెక్టర్ని కొట్టేశాను. ఓకే, అంటే హిందీ మూవీ. చెన్నైలో ఉన్నప్పుడు లేదు, హియర్ ఇన్ హైదరాబాద్ రాకేశల్ హోటల్ అని ఒక హోటల్ ఉంది, అక్కడ షూటింగ్ చేస్తున్నాము. గర్వాలి బాహర్వాలి అని ఒక మూవీ. ఆ డైరెక్టర్ నన్ను చిన్నప్పటి నుంచి నన్ను 3rd 4th స్టాండర్డ్ నుంచి చూస్తున్నాడు. నేను మావయ్య అని పిలిచేవాళ్ళము. వాడు నేను ఆర్టిస్ట్ అయిన తర్వాత వాడు సినిమాలో వేస్తే గర్వాలి హీరోయిన్ అనురాధ పాటేల అవన్నీ అమ్మాయి అశోక్ కుమార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్. తను ఒక హీరోయిన్. గర్వాలి బాహర్వాలి అంటే కీప్ కదా, ఆ క్యారెక్టర్ నేను ప్లే చేశాను. ఫుల్ లెంతీ క్యారెక్టర్ అది. కొంచెం వాడు ఫోన్ చేయడం రాత్రిపూట దీన్ని చెప్తుంటే ఒకరోజు మా అసిస్టెంట్ని తీసుకుని వెళ్ళి బాగా కొట్టేశాను వాడిని. చిన్నప్పటి నుంచి తెలుసు ఆయన, కానీ పెద్ద తర్వాత ఆయన ఊరికే రాత్రి 2 దాకా ఫోన్ చేసి ఒక 5 నిమిషాలు రూమ్కి మాట్లాడాలి, వీటితోటి ఏం మాట్లాడాలి. సో మనకి హిందీ రాకుండా మాట్లాడితే నెక్స్ట్ డే అడిగేదాన్ని. ఇది పర్సనల్గా మాట్లాడి మనకి అర్థమవుదా, అంత వయసులో కూడా మనకి ఉంటుంది కదా డెఫినెట్గా. సరే వీడిని ఇట్లాగే ఉంటే వీడి రోజు ఇట్లాగే అవుతుంది, అది కూడా లాంగ్ షెడ్యూల్. అది డాకా అని తీసుకుని అక్కడిని తీసుకెళ్ళి అసిస్టెంట్ అక్కని, అది ఇంత ఎత్తు ఉంటుంది, ఎద్దలా ఉంటుంది అక్క, మంచి లావుగా ఉంటుంది, 6 feet ఉంటుంది. తలుపు కొట్టాను, తలుపు చేసేటట్టు ఎత్తు కానీ హీల్స్ వేస్తాను. అప్పుడు కరెక్ట్గా పాయింట్ చేసి ఒక తిన్నాను, బాగా కొట్టేసి మరి నెక్స్ట్ నేనే అన్ని థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని చెన్నైకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను. పొద్దున వెళ్ళి రిసెప్షన్ బిస్కెట్స్ అన్నీ అమ్ముతారు రాకేష్ హోటల్, అక్కడే స్టేయింగ్ కూడా. అంటే ప్రొడ్యూసర్ వాకింగ్ వెళ్తున్నారు. నాకు హిందీ అంత సరిగా రాదు, హిందీ అసలు రాదు, ఇంగ్లీష్ అర్థమవుతుంది, ఇంగ్లీష్ సరిగా రాదు. వాడితోటి మాట్లాడారు. వాడు వచ్చి వై ఆర్ సిట్టింగ్ హియర్ అన్నారు. సెట్ లాస్ట్ నైట్ దిస్ ఈస్ హ్యాపెండ్, ఐ బెట్ హిమ్. ఎందుకన్నా వై అన్నారు. సెట్ ఫ్రమ్ లాస్ట్ 1 week జరిగింది చెప్పేశారు. వెంటనే వెళ్ళి వాడిని పిలుచుకుని రమ్మని రిసెప్షన్లో వాడిని పిలిచి నా ముందే వాడిని బూతులు తిట్టి మళ్ళీ నా దగ్గర క్షమాపణ అడగమని చెప్పారు. నేను అప్పుడు కూడా చెప్పాను, నేను చేయను అని చెప్పాను. నేను చేసి ఆయన నా పక్కన రాకూడదని చెప్పాను. ఆయన అసిస్టెంట్స్ వచ్చి డైలాగ్ చెప్పాలి, వీడు నా పక్కన వస్తే నేను కొడతానని చెప్పాను. అని ఒప్పుకొని ఆ సినిమా చేశాను. చూడు అది అట్లాగే స్ప్రెడ్ అవుతుంది కదా, మా ఈ దొంగ ముండ దీని దగ్గర వెళ్తూ కొడతారు అనుకొని ఉండొచ్చు. సో అందుకని నాకు అట్లాంటి ఇది ఏం లేదు. అది కాకుండా మా నాన్న కూడా ఈ వాజ్ ఇన్ ఇండస్ట్రీ. సో అందుకని నాకు అట్లాంటి మూమెంట్స్ ఏం జరగలేదు.